ఇలా ఒకసారి చైనీస్ స్టైల్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎగ్స్‌ని వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకున్నాక తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫైన్‌గా చాప్ చేసుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, ఫైన్‌గా చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, స్లైసెస్‌గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు క్యాబేజీని సన్నగా తరిగి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి కొంచెం వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకొని వెజిటేబుల్స్‌ని బాగా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పావు టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర కాడలు లేదా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండే చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్